ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో సాయంకాల శుభములు వీళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము కీర్తన 40వ కీర్తన 13 నుండి మనం చదువుకున్నాం. అక్కడే ఇక్కడ 13 నుంచి ఇచ్చారు. అదే కీర్తనలో 70వ కీర్తనలో మొదటి నుంచి ఇచ్చారు. 2 కీర్తన 40వ కీర్తన 70వ కీర్తన. ఈ 2 కీర్తనలో ఈ దిన అంశానికి తగినటువంటి మాట ఈ 17వ వాక్యాన్ని చదువుకున్నాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువా నన్ను తలంచుకొనుచున్నాడు. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకుము అని దేవుని వాక్యము తెలియజేయబడతాము. అదే రీతిగా ఈ 70వ వాక్యము చివరి మాట కూడా మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నేను తీసుకున్నాను. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి అని దేవుని వాక్యంలో కనబడుతూ ఉంది. అదే రీతిగా ఇర్మియా గ్రంథంలో ఒక మాటను మనము చదువుకుందాము. ఇర్మియా గ్రంథము ఎంత 33 31 చదువు. ఇదిగో నేను ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే దేవుని యొక్క వాక్కుని తెలియజేస్తాను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము సర్వసాధారణంగా మనకి పరిశుద్ధ వారంలో గురువారం ఇస్తూ ఉంటారు. పరిశుద్ధ వారము ఒలివికు, గురువారము సంస్కారానికి ఇచ్చేటటువంటి వాక్యము. ఇది ప్రతి ఆదివారము పునరుద్ధాన దినమున మొదటి ఆదివారము అందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక అనేకమైనటువంటి సంఘాలలో ప్రభురాత్రి భోజనం కొరకు ఇది చేస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజనము జరిగించడం కొరకు ప్రతి నెల మొదటి వారము మొదటి పునరుద్ధాన దినమున జరిగించుకుంటూ ఉంటాం. అయితే జరిగించుకుంటూ ఉంటాం. కొన్ని సంఘాలు అయితే ప్రతి ఆదివారం ఇస్తూ ఉన్నాం. మనమైతే ప్రతి మొదటి ఆదివారం మాత్రమే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆహారమునకు చిరజీవాహారమునకు తేడా ఏంటి? ఆహారమునకు చిరజీవాన్నమునకు తేడా ఏంటి? ఆహారమునకు చిరజీవాన్నమునకు తేడా ఏంటి? అలాగే వ్యత్యాసం ఏంటి? ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. గనుక పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆహారం అనేది శరీరంలో ఉపయోగపడేది. జీవాహారము చిరజీవాంగము అనేటువంటిది ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను నిత్యత్వానికి ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేది. 2 విషయాలు మనం చెప్పుకున్నాం. దైవత్వము, మానవత్వము. చెప్పాలి నేను అన్నప్పుడు దైవత్వము, మానవత్వము. మానవత్వము శరీరాహారం అయితే
దైవత్వము జీవాహారము రెండింటికి తేడా తెలుసుకోవాలి. సర్వసాధారణంగా వస్తాము, సంస్కారం రోజు పూజిస్తాము, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. అంత వివరణ ఉండదు. ఈ సమయంలో తెలుసుకోవడానికే ఈ వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆహారము ఇహలోక సంబంధమైనది, శరీర సంబంధమైనది. ఈ లోకంలో మనం జీవించడానికి తీసుకునేటటువంటి శరీరము, ఆహారము. అలాగే ఈ లోకం విడిచిన తర్వాత పరలోకంలో ఉండడానికి నిత్యత్వ సంబంధమైనటువంటిది చిరజీవాన్నము, చిరజీవాహారము. కనుక దానికి దీనికి మనము వ్యత్యాసం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంటికాడ తినేసి ప్రభురాత్రి భోజనం దగ్గర తినేద్దామని రాకూడదు ఎప్పుడు కూడా. అది శరీర సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది ఆధ్యాత్మికంగానే తీసుకోవాలి తప్ప ఎంత మిత్రమో అపవిత్రతగా తీసుకోకూడదు. నేను 1 గంటకి వెళ్తాను కాబట్టి ముందే తినేసి వెళ్తాను అనుకుంటే దేవుడిని అవమానపరిచినట్లు. అది శ్రమ. సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనప్పటికీ. అందుకనే ఈ వాక్యము చిరజీవాన్నము అది దైవానికి సంబంధించింది. మనందరం కూడా నిత్య జీవ సంబంధమైనటువంటి వారము కనుక, మన జీవితాన్ని దేవునికి సమర్పించాము కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. నిర్గమకాండంలో దేవుడు ఆది కాలంలో ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత వారందరికీ కూడా మన్నాను ఆహారంగా ఇచ్చాడు దేవుడు. ఈ మన్నా అనేటువంటి ఆహారము శరీర సంబంధమైనది. వారు బ్రతకడానికి, వారు తిని కనాను దేశం నడవడానికి శక్తి కావాలి. కాబట్టి దేవుడు కనాను దేశం వెళ్ళడానికి ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పిస్తానని రప్పించి మిమ్మలను సురక్షితంగా కనాను దేశం పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి మేము పంపిస్తాను, తీసుకొని వెళ్తానని చెప్పి ఉన్నాడు. కాబట్టి అదే రీతిగా 16వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి, దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటను మనం చూస్తాం. అన్నం లేదు. 16:4 యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును పంపెదను. కాబట్టి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? మీరు వీళ్ళందరూ సనుక్కుంటున్నారు. కొన్ని విషయాల్లో మనం సనుక్కుంటాం, కొన్ని విషయాల్లో విసుక్కుంటాం, కొన్ని విషయాల్లో మనమే అపహాస్యం చేసుకుంటూ ఉంటాం. ఈ అపహాస్యం చేసుకునేటువంటి పరిస్థితుల్లో వీరు కూడా దేవుడు వారికి అక్కడ ఐగుప్తు దేశం నుండి విడిపించి సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చి, వారు బయటకు తీసుకొస్తే అక్కడ మాకు ఎన్నో ఆహారం ఉన్నది. ఈనాడు మాకు ఆహారం లేకుండా లేవు. మాకు ఎప్పుడూ కూడా ఎంతో ఆహారం ఉండేది. మా ఇష్టానుసారంగా తినేవాళ్ళము, మా ఇష్టానుసారంగా తాగేవాళ్ళము, మా ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళము. ఈ అరణ్యంలోనికి తీసుకొని వచ్చి మాకు ఆహారం లేకుండా చేశామని మోషే మీద సనుక్కుంటున్నాను, యెహోషువ మీద సనుక్కుంటున్నాను, అహరోను మీద సనుక్కుంటున్నాను, మిర్యాం మీద సనుక్కుంటా ఉన్నాను. సమస్తము కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వారందరి మీద ఇశ్రాయేలు చదువుకున్నటువంటి మాకు ఆహారం లేదని, నీళ్లు లేవని, వాళ్ళు బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు వాక్కు ఇచ్చాడు. నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమునిచ్చే మన్నాను పంపించేదనని వాక్యం ద్వారా. ఆ రీతిగానే దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. అది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటిది. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటిది ఏమిటిది? శారీరకమైనటువంటిది. వాళ్ళు తిన్నారు, అరిగిపోయింది, కనాను దేశం వెళ్ళారు. కొందరైతే వెళ్ళగలిగారు, కొందరైతే వెళ్ళలేకపోయారు. అందుకని దేవుడు ఎప్పటికప్పుడు వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే కరుణిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కాళ్ళకు చెప్పులు లేకపోయినప్పటికీ, వారి వస్త్రాలు చిరిగిపోయినప్పటికీ, దాహం వస్తే దాహాన్ని తీర్చాడు, ఆకలిస్తే అన్నాన్ని ఇచ్చాడు. ఆ రీతిగా
ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించి ఉన్నాడు. కాబట్టి మన యొక్క పితరులను మన్నాతో పోషించాడు దేవుడు. వారికి ఆకలి లేదు. అది తినిన వెంటనే ఈ శారీరక సంబంధమైనటువంటి ఈ శరీరము ఆకలికి వారు తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడు ఆకాశము నుండి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని పంపించి వారి కడుపు నింపినట్లుగా మనం చూస్తాము. అయినప్పటికీ ప్రాముఖ్యంగా ముందు ఉన్నటువంటి ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు నీకు తెలియజేయుటకు. వారికి శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది, అలిసిపోయి ఆహారం వల్లే బ్రతకగలం తప్ప మరొకటి మనకి లేదు. ఆహారం తింటేనే మనం బ్రతుకుతామనేటువంటి ఆలోచన కలిగి వారి నిత్యము కూడా విసుక్కొనుట, వారి యొక్క మోసేటువంటి వారి మీద వారు సరుకున్నటువంటి పరిస్థితులలో కూడా దేవుని వాక్యము కూడా విలువైనది అని చెప్పాడు. కానీ వారు నిర్లక్ష్యం చేసినప్పటికీ మా కడుపు నింపాలి అని శారీరక సంబంధమైనటువంటి ఆహారాన్ని ఆకాశము నుండి ఆయన ఇచ్చినట్లుగా ఈ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ నెహెమ్యా గ్రంథంలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో కూడా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనము, వారికి బాధించుటకు ఉపకారాత్మను దయచేసితివి. దాంట్లోనా 9:20 వారికి బోధించుటకు ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి చివరికి వెళ్ళే వరకు కూడా మన్నా వంటి ఆహారంతో నిన్ను పోషిస్తాడు. శారీరకంగా పోషించాడు వాళ్ళని. వాళ్ళు నడిచినంత కాలము కూడా ఎప్పటికప్పుడు మన్నాను ఇస్తూ వారికి ఆకలి అనేటువంటిది తెలియకుండా, కష్టంలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఆహారం లేనివాడుగా నేను ఉన్నాను, ఆర్థికంగా నేను చితికిన వాడుగా ఉన్నాను, వ్యక్తిగత శారీరకంగా నేను చితికిన వాడునే ఉన్నాను అని అనుకుంటాం. కానీ నీ ఆలోచనలు తిరిగి రాసేవాడే దేవుడు. అందుకనే ఎప్పటికప్పుడు ఆహారాన్ని ఇస్తూనే ఉంటాడు. వారు ఎంత విసుక్కున్నప్పటికీ కూడా. ఎందుకంటే మీరు చదివినటువంటి ఇర్మియా గ్రంథంలో వారు నా ప్రజలై ఉన్నారు, నేను వారి దేవుడినై ఉన్నాను. కాబట్టి అదే వచనంలో మనం చూస్తాం. దేవుడు మన అందరికీ దేవుడు. నీకు కావలసిన దానిని ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏ సహాయం చేయాలో, కుమార్తె ఎదిగొచ్చిందని, కుమారుడు ఎదిగొచ్చాడని, కుమార్తె చదివి ఉన్నదని, ఉద్యోగం లేదని, కుమార్తె ఎన్నో విషయాల్లో వెనకబడిపోతుందని మనము ఆలోచిస్తాము. కానీ నీకంటే నాకంటే ముందే ఎరిగిన వాడు దేవుడు. ఆయన తలంపులకు తావే లేదు. ఒక్కొక్కరి విషయము దేవుని యొక్క ఇంటిలో అనగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు నీ అనుమనువు కూడా నీ స్థితిగతులు దేవునికి తెలిసిన సంగతి. వారు విసుక్కున్నారు, వారు చదువుకున్నారు, వారు ఎంతగానో కూడా రోషం కలిగిన వారుగా నడిపించే అధిపతుల మీద తిరగబడ్డారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడు ఏమి లోటు లేకుండా వారి శరీరాహారాన్ని ఇచ్చి ఉన్నాడు, వారిని పోషించి ఉన్నాడు అనేటువంటి సత్యము నెహెమ్యాకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, కీర్తనకారుడు 78:24లో ఆహారమునకు ఆయన వారి మీద మన్నాను పంపించెను, కురిపించెను. ఆకాశము చదవండి, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాడు. కాబట్టి అది పాత నిబంధనలో ఉన్న అన్నం అంతా కూడా, ఆహారం అంతా కూడా
కూడా, మన్నా అంతా కూడా అది శారీరక సంబంధమైనది. ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటిది ఆధ్యాత్మికమైనది, ఆత్మీయమైనది, ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది. అది నిత్యత్వానికి వారసత్వం కలిగినటువంటి ఆహారము. అందుకనే ఈ పౌలు చెప్పినటువంటి మాటలైనా, ఈ మత్తయి చెప్పినటువంటి మాటలైనా మనం వినవలసిన వారమై ఉన్నాం. అందుకనే యోహాను సువార్తికుడు అంటాడు కదా, యోహాను సువార్తికుడు 6:49 మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు. అది చనిపోయేది, మన్నా పూర్తిగా బ్రతికించేది కాదు. అక్కడ ఉన్నటువంటి శ్రమను బట్టి, అక్కడ ఉన్నటువంటి దుఃఖాన్ని బట్టి వారు మారు మనసు కొరకు ఆ మన్నాని ఇచ్చాడు. ఈ మన్నా కంటే విలువైనది దేవుని వాక్యం అనేది తెలుసుకోవడానికి, మన్నా కంటే విలువైనదని, మన్నా కంటే శ్రేష్టమైనదని, మన్నా కంటే మనోహరమైనదని, మన్నా కంటే విశిష్టమైనది దేవుని వాక్యము. నా నోటి మాటలని వారు దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క విజ్ఞాపన చేయడానికి వారు వెనకబడి ఉన్న సమయంలో ఆ మాటలను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన్నాను తిన్నప్పటికీ కూడా ఏం చేశారు? చెప్తలేదు ఎనకొనోళ్ళు చెప్పండి. మన్నాను తిన్నా కానీ ఏం జరిగింది? చనిపోయింది. ఇప్పుడు చనిపోయినా కానీ నూతన నిబంధన వచ్చిన తర్వాత తిన్నా కానీ, చనిపోయినా కానీ ఎక్కడుంటావు? ఈ వాక్యాన్ని తింటే దేవుడు చెప్పినటువంటి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాటని నిత్యత్వాన్ని చేర్చడానికి దానికి మరణం లేదు. మన్నా వంటి ఆహారానికి మరణం ఉంది కానీ, పాత నిబంధనకు మరణం ఉన్నది కానీ, క్రొత్త నిబంధనకు మరణము లేదు అనే సత్యం తెలియజేయడానికే ఈ మాటలు. ఆ లేనటువంటి మాటలే యేసుక్రీస్తు ప్రభు తెలియచేసి ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మనం అంగీకరించాలి. చూడండి, మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నేను మన్నాను ఇస్తానని, మిమ్మల్ని బ్రతికిస్తానని ఆ యొక్క గ్రంథములో చెప్పినటువంటి మాటలు అది నిబంధనే. అందుకనే చెప్పినటువంటి రాబో దినములలో నూతన నిబంధన వస్తుందని ఆయన ఉన్నారు కదా. 31 జనవరి 31లో ఏముంది? ఇర్మియా గ్రంథంలో రాబో దినములలో నూతన నిబంధన వస్తుంది. అందుకనే ఇశ్రాయేలీయుల ప్రజలతో నిబంధన ఏమిటంటే, మీరు నా ప్రజలై ఉన్నారు, నేను మీ దేవుడై ఉన్నాను, మిమ్మల్ని కాపాడవలసిన బాధ్యత నాదే. అందుకనే నేను నీళ్ళు ఇచ్చాడు, అందుకనే ఆహారం ఇచ్చాడు, అందుకనే వస్త్రాలు ఇచ్చాడు, అందుకనే వారి పాదములకు గాయమైనను, ఎండ తగలకుండా నేడిచ్చి, చీకటిలో దీపాన్ని ఇచ్చి నిబంధన చేశారు. ఆ నిబంధన అందరితో ఆగిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన శ్రేష్టమైనటువంటి నిబంధన ఇచ్చాడు. నేను ఇచ్చేటటువంటి రక్తం నువ్వు తీసుకుంటే, నేను ఇచ్చేటటువంటి నా శరీరాన్ని నువ్వు తీసుకుంటే, ఈ శరీరమే పరలోక రాజ్యానికి అది ఒక మార్గమని ప్రభు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తము ఆ దినం ఏం చేశారు? గొర్రె పిల్లలు పస్కా దినమును బలిచ్చారు. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. నీ పాపములను, నా పాపములను తుడిచివేసి ఉన్నాడు అనేటువంటి ఆ మాటను మనము చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తే పాపం ఏమిటో తెలిపేదేమో పాత నిబంధన అయితే, పాపం ఏదో తెలిపేది పాత నిబంధన, పాప క్షమాపణ తెలిపేది అది లెక్క. ఇప్పుడు పాపమేదో తెలిపేది పాత నిబంధన, పాపానికి క్షమాపణ తెలిపేది కొత్త నిబంధన. కాబట్టి ఆ పాత నిబంధనలో ఇచ్చిన ఆహారము శరీర సంబంధమైనది, కొత్త నిబంధనలో ఇచ్చినటువంటి ఆహారము పరలోక సంబంధమైనది. అందులో పాలుపంపు లేని వాడు ఎంత మాత్రము కూడా దేవుని రాజ్యానికి చేరలేడనేదే సత్యము.
దేవుని రాజ్యము చేరాలి అంటే, దేవుని యొక్క ద్వారాన్ని తట్టాలి అంటే, దేవుని యొక్క పరలోకము గవిని తొక్కాలి అంటే, పరలోకము గవిని దాకా నీవు వెళ్ళాలి అంటే మరణాన్ని తిని చనిపోయారు. కానీ యేసు ప్రభు ఇచ్చిన జీవవాక్యం తింటే మరణము లేదు. ఏ సంస్కారానికి ఇంత వివరంగా వెళ్ళలేదేమో మనం. కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి విషయం, గ్రహించవలసినటువంటి విషయాలు దేవుని వాక్యంలో మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా ఆయన తెలియజేసి ఉన్నాడు. చూడండి ఒకసారి 26. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము. ప్రభు యొక్క శరీరం. మనం ఎంతవరకు పాటిస్తున్నాం? పాత నిబంధనలో ఒక్కొక్కరు నడుస్తుంటే వాలిపోతా ఉంటే దేవుడు అన్నం పెట్టాడు. అన్నం పెట్టిన అన్నం తిన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం జరిగారు? చనిపోయారు కొంతమంది. అది పరలోకం చేర్చలేనటువంటి ఆహారం కాదు. కానీ ఈ ఆహారము, ఈనిచ్చేటటువంటి శరీరం అనేటువంటి రొట్టె తిన్నప్పుడు నీవు యోగ్యుడిగా ఉండాలి. ఆ యోగ్యత నీ క్రియలను బట్టి, నీ శాస్త్రాలను బట్టి, నీ నడవడికను బట్టి, నీ పరిస్థితులను బట్టి దేవుడు శ్రేష్టమైనటువంటి యోగ్యతను ఇస్తాడు. చెడు ప్రవర్తన కలిగి ఉన్నామనుకోండి, నీ యోగ్యతను కోల్పోతావు. మంచి ప్రవర్తన కలిగి ఉన్నామనుకో, నీ యోగ్యతకు నీవు అర్హురాలు అవుతావు. అందుకనే నీకును నాకును మన అందరికీ యేసుక్రీస్తు ఈ నిబంధన పెట్టాడు. ఆ నిబంధన ఏంటి అంటే ఆ రొట్టెను తినుట. ఆనాడు మన్నాను తిన్నారు, ఈనాడు రొట్టెను తింటున్నావు నీవు. అది శరీరానికి, క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె కనుక, క్రీస్తు యొక్క శరీరానికి, మాంసానికి అది సాదృశ్యమైనది కనుక, నువ్వు యోగ్యుడిగా ఉండాలంటే, దేవుని యొక్క గవిని తొక్కాలి అంటే నువ్వు పవిత్రుడివై ఉండాలి, పరిశుద్ధుడివై ఉండాలి, దేవుని యొక్క కృపను పొందేవాడిగా. ఎందుకు చేస్తాము ఈ కార్యక్రమం? క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి. ఒకటి, ఎందుకు చేస్తాము? యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన ఎన్ని ఆశ్చర్యమైనటువంటి, అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ఆయన ఏ రీతిగా శిలువ బాధను అనుభవించాడు. ఆయన ఏ రీతిగా బరువైనటువంటి శిలువను మోసి ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ఆ కల్వరి మెట్టకు ఎంత ప్రయాసపడి వెళ్ళి ఉన్నాడు. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభు యొక్క శరీరాన్ని తినడానికి మనం సంసిద్ధులై ఉండాలి. ప్రతి వారు పవిత్రత కలిగి ఉండాలి. ఇది శ్రేష్టమైనటువంటి విషయం. ఎంతవరకు క్రీస్తును నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎంతవరకు ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు తీసుకుంటున్నావు? ఆనాడు మన్నాను తిన్న వారు చనిపోయారు, కానీ ఈనాడు క్రీస్తు యొక్క శరీరాన్ని, క్రీస్తు యొక్క మాంసాన్ని నువ్వు తిన్నప్పుడు నిత్యత్వానికి మార్గం దొరుకుతుంది. పరలోకపు గమనికి ఉన్నతమైన స్థాయి దొరుకుతుంది. అందుకే క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నటకు మొదటి ఈ ప్రభురాత్రి భోజనం. ఎందుకు? జ్ఞాపకం చేసుకో. నలుగురు వస్తున్నారు, నలుగురితో వెళ్తున్నాం, ఏదో పాస్టర్ గారు, పేషెంట్ గారు రొట్టెత్తున్నారు, తినేస్తున్నాం. అది కాదు. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టే మొదటిది. ఈ స్వభావం మనకు రావాలి. మరి చచ్చిపోయి నీకు నాకు మరణం లేదు. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు కూడా తన నిష్కలంకమైన, నిర్దోషమైన, ఎంతో విశిష్టమైనటువంటి రక్తాన్ని చిందించి ప్రభు చనిపోయాడు. నీకు మరణం లేదు. శారీరకంగా చచ్చిపోతామేమో కానీ ఆధ్యాత్మికంగా ప్రభు దగ్గర లెగిస్తాము. శారీరకంగా ఈ లోకంలో ప్రాణం పోతుందేమో కానీ పోయేటటువంటి ప్రాణం ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఈ శరీరము మన్నుగా మారుతుంది. ఈ శరీరము మట్టిగా మారుతుంది. కానీ నీ ఆత్మ ఉన్నదే, దానికి మరణం లేదు. ఎందుకంటే ప్రభు యొక్క శరీరాన్ని, పవిత్రమైనది, ఎంతో విశిష్టమైనటువంటి శరీరాన్ని భుజిస్తున్నావు కాబట్టి అది నిబంధనతో కూడినటువంటి శరీరము. నిబంధన.
వారితో మన పితరులైన వారితో నిబంధన చేశాడు దేవుడు. మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపిస్తానని, ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి నేను తీసుకెళ్తానని ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగానే మన్నానిచ్చి, నీళ్ళనిచ్చి, ఎంతో మధురమైనటువంటి జలాన్నిచ్చి ఆయన నడిపించాడు. చివరికి కనాన్ నడిపించాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని క్రీస్తువు నీకును ఒప్పందము, నిబంధన రక్తం. నిబంధన రక్తం ఎంతవరకు ప్రభు యొక్క నిబంధనలో మనం కట్టుబడి ఉంటున్నామో, ఒకవేళ ఉండకపోయిన ఎడల నీవు నేను ఈ దినమే ఇప్పుడే ఇక్కడే తీర్మానం చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన పాత్రగా జీవించాలి. 26:27 మత్తయి కొట్టుకుంది. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ తాగుడి, ఇది ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తము. రక్తం, ఈ రక్తం కొరకు దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం పెట్టినటువంటి రక్తమే నిన్ను బ్రతికించడానికి, నిత్యత్వానికి ఒక మార్గముగా ఏర్పడింది. ఒక మార్గంగా ఏర్పడి ఈ లోకంలోని మొదటి మార్గము దేవాలయపు గవిని అయితే, రెండవ మార్గము పరలోకపు గవిని. ఒక మార్గము ఈ లోకపు గవిని ఏమిటి అంటే దేవాలయపు గవిని, రెండవది పరలోకపు గవిని. ఈ పరలోకపు గవినికి మనం వెళ్ళాలి అంటే ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని భుజించేటటువంటి అర్హతను తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే నీవు యోగ్యుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా. అందుకనే ఈయన అంటాడు, ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 15 అంటారు ఆయన. ఒక మాట చూడండి సమయం 34:3-4 మధ్యలో వచ్చారనమాట. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు లేఖనముల ప్రకారముగా ఆయన మరణించి, మొదట కిరీటమును ధరించి, చేతులలో కాళ్ళలో మేకులను ధరించి, అదే రీతిగా ప్రక్కలో గాయమును ధరించి సమాధి చేయబడి 3వ దినమున లేచాడు. లేచిన విధముగానే మనము కూడా లేపబడతాము. ఆయన ప్రథమ ఫలము. సమాధిలోనికి వెళ్ళిన తర్వాత సమాధిలో ఉన్నటువంటి వారికి కూడా ఒక సాక్షిగా నిలిచాను. నేను మళ్ళా వస్తాను మీ కొరకు. సమాధిలో ఉన్న వారికి ఒక సాక్షిగా నిలిచాను. బయట ఉన్నటువంటి మనకు సాక్షిగా ఉన్నాడు ప్రభు. సమాధిలో ఉన్న వారికి కూడా ఆ యొక్క ఆత్మలకు, ప్రేతాత్మలకు ఆయన బయలుపరిచిన సత్యం ఏమిటంటే, నేను మరలా వచ్చేదను, మిమ్మల్ని కూడా తోడుకొని పోయేదను. ప్రథమ ఫలముగా నిర్ణయిస్తున్నాను. ప్రథమ ఫలముగా సమాధిలో ఉన్నటువంటి ప్రేతాత్మలకు చెప్పినటువంటి వాక్ అది. భూమి మీద బ్రతుకున్నటువంటి మనకు చెప్పినటువంటి వాక్ ఇది. నేను ఇది మరణించి 3వ దినమున లేచినట్లుగా మీరు కూడా నాతో వెంబడి వస్తారు. అందుకొరకు మీరు రావాలి అంటే చేయవలసిన పని ఏమిటి? చిరజీవాన్నము తినాలి మీరు. ఆ చిరజీవాన్నమే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. పేతురు పత్రిక 2:24. ఇలా యేసుక్రీస్తు ప్రభు మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. ఆయన మాను మీద ప్రాణం పెట్టాడు. ఆ మాను మీద ఉండగా తినడానికి ఆయనకు ఆ రొట్టె లేదు, తిండే లేదు. కరువు అయిపోయిన పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి.
మన్నను పుట్టినప్పుడు ఇశ్రాయేలీయులకు నీరు ఇచ్చాడు దేవుడు. ఆకాశము తెరిచి మన్నాను వారికి ఆహారంగా పెట్టాడు దేవుడు. ఈ దినము నీవు నేను కూర్చుంటే ఆయన శరీరానికి సాదృశ్యము రొట్టెనిచ్చాడు, ఆయన రక్తానికి సాదృశ్యము ద్రాక్షారసం ఇచ్చాడు. కానీ సిలువలో త్రాగుటకైనను తినుటకైనను ఆహారం లేనటువంటి పరిస్థితి. అందుకే మనం వాడతాం, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా, ఆకలి గొల్లామో యేసయ్యా, నాకై ఆహారముగా మారావయ్యా, ఆకలి గొల్లామో యేసయ్యా, నాకై ఆహారముగా మారావయ్యా, అట్టి జీవాధిపతివైన నిన్ను చూడాలి నట్టి కనులేలనయ్యా, చూడాలి నట్టి కనులేలనయ్యా, కనులేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా, దాహము గొల్లావో యేసయ్యా, జీవా జలములు నాకిచ్చావు గదయ్యా, దాహము గొల్లావో యేసయ్యా, జీవా జలములు నాకిచ్చావు గదయ్యా, అట్టి జీవాధిపతివైన నిన్ను చూడాలి నట్టి కనులేలనయ్యా, అట్టి జీవాధిపతివైన నిన్ను చూడాలి నట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తినుట, పరలోకము చేరుట. రెండవది ఆయన రక్తాన్ని త్రాగుట, పరలోకము చేరుట. ఇదెంతో విలువైనది, ఇదెంతో శ్రేష్టమైనది. చిన్నవానికైనా పెద్దవానికైనా దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యానికి ఒక మార్గము కనుక ఈ మార్గాన్ని ప్రతి వారు కూడా నడవలసినటువంటి బాధ్యత ఉన్నది. తల్లిదండ్రులుగా పిల్లలను హెచ్చరించాలి, పిల్లలు తల్లిదండ్రులను హెచ్చరించాలి. ఒకరు రక్త సంబంధులైనప్పటికీ, తోబుట్టునైనప్పటికీ, అన్నదమ్ములు అక్కజల్లు ఎవరైనప్పటికీ కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకొని దేవుని రాజ్యానికి ప్రయాణం చేసేవారుగా ఉండాలి. ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని భుజించేవారిగా ఉండాలని దేవుని వాక్యము చిరజీవానందము అనేటువంటి మాటని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే దేవుని వాక్యం మొదటి యోహాను 1:9, మొదటి యోహాను పత్రిక మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడానికే వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ మన్నాను తిని వారు చనిపోయారు, కానీ యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తాగిన వాడు మరి అన్నడు చనిపోడని దేవుని వాక్యం తెలియజేస్తాం. కనుక ఈ 40 దినాల సహవాసంలో
ప్రభువు చెంతకు వస్తున్నటువంటి నీవు, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, నేను ప్రభు యొక్క రక్తంలోను ప్రభు యొక్క రొట్టెలోను పాలుబొమ్మలు పొందేవారుగా ఉండాలి అని సత్యం దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి చివరికి వచ్చాను. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము మనకిచ్చిన వాక్యాలు చదువుకుందాం. 54. మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ప్రభు భోజనము ఎంత మాత్రము అపవిత్ర చేయకుండా మనము పవిత్రంగా తీసుకునే వారిగా ఉండాలి. 6:54. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము పానము నా రక్తము నిజమైన పానము. రక్తము పానము ఈ రెండింటిని భుజించాలి. భోజించి అది పవిత్రంగా తీసుకోవాలి, పరిశుద్ధంగా తీసుకోవాలి, దేవునికి ఇష్టమైన పాత్రగా తీసుకోవాలి. ఎలా చేస్తున్నాం మనం? ఎలా చేస్తాం? నేను ఎప్పుడు చెప్తాను, పరిచారకులు ఎలా వస్తుంటే ఈ పరిచారకి ఆ చివరికి వెళ్ళాలి, కానీ ఆ చివరున్న ఆవిడ ఇక్కడికి రాదు. అలా చేయకూడదు. ప్రభు భోజనం వస్తే వాళ్ళు లేచిన కూడా అది మర్యాద, అది క్రమం. ప్రభు భోజనం దగ్గరికి వచ్చింది అనుకోండి, చూడండి కృష్ణ గమనించారు, మీరు నన్ను గమనించారా? నేను ఆ ట్రేతో ఇస్తున్నప్పుడు ఆయన లేచి నిలబడి తీసుకుంటాడు. ఎందుకు? అది ఇచ్చే ఆసామాసి పని కాదు. మీకు ఎన్నిసార్లు చెప్పినా గ్లాసులో కొంచెం వదిలేస్తావు. ఎందుకు అలాగా గ్లాసులో వదిలేస్తావు? తదుపరి నీ దగ్గరికి రావాలి. ఇక్కడ అలా ఉంటుంది. మన బాప్టిస్టులు ఇచ్చి యోహాను చెప్పినందువల్ల మనం ఇలా చేస్తున్నాం. అది నేను లోదరన్స్లో కానీ, సిఎస్లో కానీ, మెథడిస్ట్లో కానీ, రోమన్ క్యాథలిక్లో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. మా దగ్గరికి రావాలి మీరు. మేము రాము. అక్కడే ఉంటారు వాళ్ళందరూ కూడా. నడుము లాక్కుపోతుంది. పాస్టర్ గారికి నాకు నడుము లాక్కుపోయింది లాస్ట్ టైం. ట్రే పట్టుకుని మీ దగ్గరికి వచ్చి తీసుకునేసరికి అలా ఉంటుంది. అయితే అలా కాదు. బాప్తిస్మం ఇచ్చిన యోహాను, అదే కాకుండా యేసుక్రీస్తు ప్రభు మీరు వారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయండి అన్నాడు. కాబట్టి మీ దైవజనులు మీ దగ్గరికి వస్తున్నారు, పరిచారకులు మీ దగ్గరికి వస్తున్నారు. లేకపోతే మిగతా సంఘాల్లో ఏ సంఘం చూసినప్పటికీ కూడా కింద పరుపు ఉంటుంది, పరుపు మీద మోకాళ్ళు వేయాలి, చెయ్యి అందిస్తే చేతులు పైన కడతారు. అంత పవిత్రమైంది దేవుని యొక్క ఆహారము. అది ఎంతో విలువైనది. ఎడం చేతితో తీసుకుంటాం, కుడి చేతితో తీసుకుని ఎడం చేతితో నోట్లెట్టేసుకుంటున్నాం. బైబుల్ సాంగ్లు పెట్టేస్తాము, బాత్రూమ్కి వెళ్ళి 2 కాళ్ళ మధ్యలో పెట్టేసి చేతులు కడిగేసుకుంటున్నాం. జాగ్రత్త. దైవ సంబంధమైన కార్యాలు దైవంగానే చేయాలి, పవిత్రమైన కార్యాలు పవిత్రంగానే చేయాలి, యథార్థమైన కార్యాలు యథార్థంగానే చేయాలి. అందరి దేవుళ్ళు అందరికీ గొప్ప. మన దేవుడు మనకెందుకు గొప్ప కాకూడదు? మన గ్రంథం మనకెందుకు గొప్ప కాకూడదు? ఒకవేళ నువ్వు అలా ఉన్నావు, ఆహారం జీవాహారం నీ దగ్గరికి వచ్చినప్పుడు లేచి నిలబడు, కుడి చేతి తీసుకో. గ్లాసులో లాస్ట్లో మళ్ళీ కొంచెం వదిలేస్తా. అలా చేయకండి. మానవుని ఆకలి తీర్చేది మన్నా అయితే ఆ మన్నాను తిని ఇశ్రాయేలు కొందరు చచ్చిపోయారు. మానవుని నిత్య జీవం చేర్చేది యేసుక్రీస్తు ప్రభు శరీరం అయితే, మానవుని నిత్యరాజ్యం చేర్చేది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అయితే, ఎంతవరకు నువ్వు పవిత్రంగా చేస్తున్నావు? అలా చేస్తే దేవుని వాక్యమే మనకి హెచ్చరిస్తూ ఉంది. అలా చేయకూడదు. 58వ వచనం,
ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు ఇది. ఈ ఆహారము తిని వాడు అందరూ చెప్పండి ఇది పరలోక నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు ఇది. ఈ ఆహారము తినిన వాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరణము లేనిది. కాబట్టి చిరజీవాన్నము అనేటువంటి మాటను మనకిచ్చారు. ఈ చిరజీవాన్నము నేను తింటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాను. ఒకటి, క్రీస్తును జ్ఞాపకం చేసుకో. 2, క్రీస్తు మరణమును ప్రచురం చేయి. నా కొరకు చనిపోయాడు, ఈ మానవాళి కొరకు చనిపోయాడు, ఈ మనుషుల కొరకు చనిపోయాడు అని ప్రచురం చేయి. ఇక 3వది, క్రీస్తు ఇచ్చు నిత్య జీవనం పొందుము. క్రీస్తు ఇచ్చు నిత్య జీవాన్ని పొందాలి. 1, క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. 2వది, ఆయన మరణమును ప్రచురపరచాలి. 3వది, నిత్య జీవమునకు పాత్రులై ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తాము. కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి ఎందుకు ఇలా చేస్తున్నాము అనేటువంటి మాట 6:56 యోహాను సువార్త. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. చూసారా, యేసుక్రీస్తు ప్రభులో మనం ఉంటాం. మనలో ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటాడు తీసుకుంటుంటే. కాబట్టి ప్రభు యొక్క రక్తాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ప్రభు యొక్క శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఆయనలో నువ్వు ఉండాలంటే, నీలో ఆయన ఉండాలంటే దాన్ని విలువైనదిగా భావించాలి. అశ్రద్ధగా మనం తీసుకోకూడదు, నిర్లక్ష్యంగా మనం తీసుకోకూడదు. కాబట్టి ఒకే రొట్టు ఒకే పానీయమని దేవుని వాక్యము ఉంది. ఎక్కడ? 1 కొరింథీ 10:17 1 కొరింథీ 10:17 మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒకే రొట్టు ఒకే పాత్ర. ఏమండి? ఒకే రొట్టు ఒకే పాత్ర. నేను ఒకటే తెస్తాను కదా, 1 3 తెస్తున్నాం, 3 కలిపి 1 చేస్తున్నాం. అలాగే 2 బాటిల్స్ చేస్తున్నాం, 2 కలిపి 1 చేస్తున్నాం. అన్నీ కలిపి ఒక దాంట్లో వేసి అందులోంచి మీకు కొంచెం కొంచెం వేస్తున్నాం. ఒకటే పాత్ర, ఒకటే రొట్టి. కాబట్టి వాక్యము మనందరము కూడా ఒకటే రొట్టె ఒకటే పాత్రలోని తాగుతున్నాం. మనం అందరము ఉన్నది ఒకే సంఘంలో ఉన్నాం. మీరు అందరూ కూడా ఒకే సంఘంలో ఉన్నారు. మీరు అందరూ ఒక గ్లాస్ అయి ఉన్నారు, ఒక పాత్ర అయి ఉన్నారు. ప్రధానమైన పాత్ర యేసుక్రీస్తు ప్రభు. ఆ పాత్రలో నుండి మనం అందరం వచ్చి ఉన్నాం. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతిదీ కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునికి ఇష్టమై ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. పరలోకపు యొక్క గవిని తెరిచినప్పుడు లోపలికి నిన్ను ఆహ్వానించే దేవదూతలు ఆహ్వానించే వారిగా ఈ లోకంలోనే సిద్ధపడి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకొని మనలను మనము పవిత్రపరచుకొని దేవుని కృపను పొందేవారిగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.